వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము. దయచేసి అందరము చూద్దామండి. పదహారు నుంచి 32 వరకు. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజ్యానికి శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంన పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతడిని బలవంతం చేసిరి. అతడు అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకడిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంన వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. చాలండి. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. వాక్యమయ్యున్న దైవమా, నీకు వందనాలు. ఈ వాక్య భాగంలో నుండి మీరు మా అందరితో మాట్లాడండి. మీరు మమ్మను దర్శించమని అయ్యా, మా ఎడల కృప చూపించమని, మీ వాక్యమును మా హృదయమును పలకల మీద వ్రాయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. దాదాపుగా మనం అందరము కూడాను బైబిల్ చదివే అలవాటు ఉన్నవాళ్ళమేను. వాక్యాన్ని కనీసం 4 సువార్తలైనా సరే చదివిన వాళ్ళేను. ఈ యొక్క యేసు ప్రభువుల వారు సిలువకు అప్పగించబడిన తరువాత ఏమేం జరిగింది అనేది ఇప్పటి వరకు కూడాను మనము చూసాం. సైనికులు ఆయన తీసుకొని వెళ్ళడం, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టడం, ఆయనను కొట్టడం, ఉమ్మి వేయడం, అలాగుననే ఆయన ఎదుట మోకాళ్ళుని నమస్కారం చేసేయడం, ఆయన్ను అపహసించడము, ఇవన్నీ కూడాను చేశారు. ఆయనను అవమానపరిచారు, ఆయనను తృణీకరించారు. దాని తరువాత ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళారు. ఇందాక మనము కురేనీయుడైన సీమోను గురించి పాస్టర్ గారు చెప్తే విన్నాం కదా. ఒక పల్లెటూరు నుండి ఆ మార్గమున పోవుచున్నవాడు ఆ సిలువను మోయడానికి బలవంత పెట్టబడ్డాడు. అతడు అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. ఈ రూపు అనేవాడు పౌలు గారి పరిచర్యలో చాలా సహకారంగా ఉన్నట్లు కూడా మనం పత్రికల్లో చూస్తాం. హల్లెలూయా. అంటే అనుకోకుండా అలా విజిటర్స్లా వచ్చి అలా యాక్సిడెంటల్గా వస్తూ కూడా సత్యమునకు సహకారులైన వారికి, శ్రమలో నిలబడే వారికి, వారి సంతతికి ఆయన రాజ్యభారాన్ని మోసే కృప దొరుకుతుంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎలాగైతే అనుకోకుండా విషయమేంటో పూర్తిగా తెలియకుండానే సత్యమునకు సహకారులయ్యారు ఆ కురేనీయుడైన సీమోను.
అతని కుమారుడైన రూపుకి దేవుని రాజ్యభారంలో పాలిభాగస్తుడయ్యే కృప దొరికిందండి. సరే, అయితే అక్కడి నుంచి ఆయనను కపాల స్థలానికి తీసుకొని వెళ్ళడము, ఆ చేదు గలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనివ్వడము, ఆయన దానిని త్రాగలేదు. అక్కడ ఏం చేస్తారు అంటే, సహజంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, ఆ చేదు గలిపిన, ఆ బోళము గలిపిన ఆ ద్రాక్షారసము త్రాగితేనంట దెబ్బలు తెలియవన్నమాట. దెబ్బలు తెలియకుండా వాళ్ళకి కొంచెం నెమ్మదిగా దెబ్బలు తెలియకుండా మరణమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి అలా తాగిస్తారట. కానీ యేసు ప్రభుల వారు తాను శరీరములో పొందుతున్న ప్రతి బాధ కూడాను ఆయన స్పృహలో ఉండే, ఏ మత్తులో ఉండో కాదు, కానీ స్పృహలో ఉండే అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే మా మమ్మీకి ఆపరేషన్ అయింది. ఇప్పట్లో ఉన్నంత మెడికల్ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కదా. ఆ రోజుల్లో ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఆపరేషన్ కుట్లు మానడానికి, ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి కొంచెం ద్రాక్షారసం పోస్తారట వాళ్ళకి. అంటే అది కూడాను ఒక టానిక్ లాగా ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు ఉన్నట్లు ట్యాబ్లెట్స్ అప్పుడు లేవు, అలాగ జరిగేదంట. అంటే ఒకనికి శరీరంలో గాయము, నొప్పి, బాధ తెలియకుండా ఉండడం కోసం అలా మత్తులుగా వాళ్ళని చేస్తారు. కానీ యేసయ్య తన ఆ వేదనను ఆయన ఇష్టపూర్వకంగా అనుభవించాడు అనడానికి ఒక గొప్ప సాక్ష్యము, నిదర్శనం అండి. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం, ఈ యొక్క వేదన మొత్తాన్ని కూడాను ఆయన వేదన చెందకముందే, ఆయన పుట్టకముందే 700 సంవత్సరాల క్రితం ఉన్న ప్రవక్త అయిన యెషయా దాన్ని చక్కగా వివరించి రాశారనమాట. మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదివినట్లయితే ఆ 53వ అధ్యాయం మొత్తము కూడా మనకు యేసయ్య శిలువ మరణమే ఉంటుందండి. అక్కడ అంటాడు, యెహోవా బాహువు. మీరు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూస్తే, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు మన ఎదుట పెరిగెను అంట. 3వ వచనంలో అంటాడు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. తృణీకరించబడిన వానిని ఎన్నిక చేయకుండా ఉండడం అనేది సహజంగా మనుషులందరిలో కూడాను జరిగేది. యోబు కూడాను తన శ్రమల కాలంలో ఈ విషయాన్ని ఎత్తిపెట్టి ఒక చోట అంటాడు, తృణీకరించబడిన వానిని, హీన స్థితి నొందిన వానిని తృణీకరించడం అనేది మంచిది అని క్షేమకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు అనుకుంటారట. అంటే నలుగురు రాళ్ళేస్తూ ఉంటే వీడు కూడా ఒక రాయి వాడి మీద వేయడమే మంచిది అనుకుంటాడు, కానీ అసలు వాడి మీద ఎందుకు రాళ్ళేస్తున్నారు అని విచారించి ఆగి చూసి అట్లా చెయ్యరట మనుషులు. అది జనరల్గా మనుషుల యొక్క స్వభావం అన్నమాట కదండి. 10 మంది కలిసి ఒక నలుగురు కూర్చొని అసలు వాళ్ళ గురించి మనకు ఏమీ తెలియదు, ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నారనుకోండి, వీళ్ళు కూడా ఇంకో మాట అనేస్తారు. అది మనుషుల యొక్క సహజమైన లక్షణం. కానీ మనం అలా ఉండకూడదండి. ఎందుకంటే తృణీకరించబడిన వాడిని ఎన్నిక చేయకపోవడం అనేది మనుష్యుల యొక్క లక్షణము. కానీ మనమైతే తృణీకరించబడిన వాళ్ళమేను నిజానికి. కానీ ఆయన మనల్ని ఎన్నిక చేసి, మనల్ని పిలిచి, మనకొక నిరీక్షణను కలగజేసి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలవంతుడైనప్పటికీ కూడా ఆయన బలహీనులను తృణీకరించే దేవుడు కాదు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అదండి. కాబట్టి ఈ దినాన ఆ విషయం కూడా ఆయన తృణీకరించబడ్డాడు. ఇంకొక చోట అంటాడు, మనము తృణీకరించిన రాయి అది మూలకు
తలరాయి ఆయను, అది మన కన్నులకు ఆశ్చర్యము అని అంటాడు. అంటే ఒక తృణీకరించబడిన వానిని మూలకు తలరాయిగా చేయడం అనేది దేవుని వలన సాధ్యమవుతుందండి. దావీదు తృణీకరించబడ్డాడు. తన కొడుకుల్లో ఒక కొడుకుగా కూడా యెష్షయి చేత చెప్పించుకొనలేదు. నీ కొడుకులు అందరు ఎవరెవరున్నారో అందరినీ పిలువు అని అంటే సమూయేలు ప్రవక్త దావీదు ఎన్నికలోకి రాలేదు. తన తండ్రి చేతనే ఎన్నిక చేయబడని ఒక కడవానిగా ఉన్నాడు, చిట్ట చివరి కొడుకుగా ఉన్నాడు. కానీ ఆ యూదా వంశానికి సమస్త ఏమంటారు కృపకి ఆధారమైన ఆ వంశావళికి ఒక మూలరాయి అయిపోయాడు. హల్లెలూయా. అంటే తృణీకరించబడిన వానిని మూలకు తలరాయిగా చేయగలిగే కృప ఆయనలో ఉంది. కాబట్టి ఇది మన బలహీనతను బట్టో, మన ఆర్థిక పరిస్థితులను బట్టో, లేకపోతే మన అనారోగ్య పరిస్థితులను బట్టో, మన కుటుంబ పరిస్థితులను బట్టో తృణీకరించబడి ఉండవచ్చు. కానీ అట్టి వారిని కూడా మూలకు తలరాయిగా చేయగలిగిన యేసయ్యను మనం కలిగి ఉండామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం అండి, సిలువ గురించి, గుడ్ ఫ్రైడే గురించి ఒక దైవజనుడు చెప్తా ఉంటుంటే నేను విన్నాను. చాలా చాలా గొప్ప సంగతి అనిపించింది నాకు. ఏంటి అనంటే, నేను ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించుకునేటప్పుడు ఆయన గురించి నేను అనేది ఏంటి అనంటే, కీడులో నుండి కూడా మేలును సృజించగలిగిన దైవమా నీకు వందనాలని చెప్పి స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం. మనకందరికీ మేలును బట్టి స్తుతించడం అలవాటు, పరీక్షలలో పాస్ అయితే స్తుతించడం అలవాటు, ఏదైనా విషయంలో మనం ఏదైనా అచీవ్ అయితే స్తుతించడం అలవాటే. కానీ మనకు కీడు, మనకు కష్టం, మనకు నష్టం కలిగితే కూడా దేవుణ్ణి స్తుతించడం అనేది చాలామందికి అలవాటు ఉండదు. దాన్ని బట్టి ఏడవడము, అవసరమైతే దేవుని మీద అలగడము, దేవునికి దూరం అవ్వడమే చాలామందికి తెలుసు. కానీ దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి అన్న ఒక దృఢమైన విశ్వాసము కలిగిన క్రైస్తవ జీవితంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం కీడులా అనిపించిన దేవునికి స్తోత్రం చెప్తారు. ఎందుకు అనంటే ఆయన మీద ఒక నమ్మకం ఉంటుంది, ఆ కీడులో నుండి కూడా నా దేవుడు మేలు సృజించగలడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుడు మన ఎడల ఆకాంక్ష కలిగి ఉన్నాడండి. కీడులో నుండి కూడా మేలును సృజించగలిగే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. అసలు ఆకాశాన్ని సృజించిన ఆయన, భూమిని సృజించిన ఆయన, మనలో మనకి ఈ దేహాన్ని ఇచ్చిన ఆయన, ఈ అవయవాలు ఇచ్చిన ఆయన, మనలో ప్రాణాన్ని పెట్టిన ఆయన ఎవరండి? దేవుడే కదా. మనకు ఆహారాన్ని ఇచ్చిన ఆయన, తల్లిదండ్రులను ఇచ్చిన ఆయన, మనం అసలు ఇలా ఉన్నాము అంటే ఎవరు ఆధారమో? ఆయన పరమ తండ్రి కదా. అలాంటి దేవుడు అసలు సర్వము సృజించి తినుటకు ఆహారాన్నిచ్చి, దేహాన్నిచ్చి, ప్రాణాన్నిచ్చి, అవయవాలనిచ్చి, కుటుంబాలనిచ్చి, కృపతో సంతోషమైన జీవితాలని ఇన్నిటినీ కలగజేసిన దేవుడు భూమి మీదకి వచ్చి, అరే నువ్వు ఇట్లా ఉండొద్దురా, నువ్వు ఇట్లా బ్రతుకురా, నువ్వు చేస్తుంది తప్పు, ఇది నేర్చుకో, మార్చుకో అంటే ఆయననే పట్టుకొని అన్యాయంగా సిలువ వేశారు. చాలా భూమి మీద జరిగిన బహు దుష్కార్యము, కీడైన పని ఏదన్నా ఉంది అనంటే అది సిలువే కదండి. కదా, గొప్ప కీడు ఏంటి అనంటే సిలువే. దేవుణ్ణి, జీవానికి ఆధారమైన వాడిని, జీవితాన్ని ఇచ్చిన వాడిని, ఆహారాన్ని ఇచ్చిన వాడిని, వస్త్రాన్ని ఇచ్చిన వాడిని, అసలు కుటుంబాన్ని ఇచ్చిన వాడిని, మనకు జీవితాన్ని మూలమైన వాడే ఆయన్నే పట్టుకొని చంపేయడం, సిలువ వేయడం అనేదే అత్యంత కీడు, దుర్మార్గమైన స్థితి. ఏంటి అనంటే ఈ యొక్క సిలువ మరణమే. కానీ భూమి మీద మనుష్య చరిత్ర మొత్తంలో కూడా అత్యంత శ్రేష్టమైన సంగతి ఏంటి అంటే కూడా తెలుసా? సిలువే కదండి. ఆ సిలువే లేకపోతే దేవునికి మనకి సంధి లేదు.
దేవునితో మనం సమాధానపరచబడే అవకాశమే లేదు కదండి. దేవుని యొద్దకు మనం వెళ్ళేదే లేదు. మన పాపాలలో ఉండి మనం చనిపోవలసిందే, కానీ తండ్రితో సమాధానపరచబడేది లేదు, నిత్య జీవములోనికి ప్రవేశించేది లేదు, మన వ్యాధులకు స్వస్థత లేదు కదా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని చెప్పి ఈ యెషయా 53లో ఉంటుంది కదండి. అంటే ఆ స్వస్థత కావాలన్నా, జీవితంలో దేవునితో సమాధానం కావాలన్నా, నిత్య జీవాన్ని గుర్చిన నిరీక్షణ కావాలి అన్నా, అసలు ఒక గొప్ప భూమి మీద జరిగిన ఒక గొప్ప మేలుకరమైనది కూడా సిలువేనండి. అంటే దేవుడు ఎలాంటి శక్తివంతమైన దేవుడు అంటే, అత్యంత కీడులో నుండి కూడా అత్యంత మేలుకరమైన ఒక దానిని సృజించగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత కీడులో నుండి కూడా అత్యంత మేలుకరమైన ఒక విషయాన్ని మన ముందు ప్రత్యక్షపరచగలిగిన, మన జీవితాలకు ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అండి. కాబట్టి కీడులో నుండి మేలును సృజించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక్క విషయాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. ఆయన తృణీకరించబడినవాడు. మనం ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంను చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయన భరించినది మన రోగాల్ని, ఆయన సహించినది మన వ్యసనాలని. కానీ మనమైతే ఆయన్ని ఎలా చూస్తున్నాం? దేవుని చేత మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధపడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఆ దినాలలో ఉన్న ప్రధాన యాజకులే కానీ, శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ అందరూ కూడా దేవుని చేత మొత్తబడిన వానిగానే, దేవుని చేత శ్రమనొందబడిన వానిగానే యేసయ్యను ఎంచాడు. కానీ అసలు విషయం ఏంటి అనంటే, ఆయన మన వ్యసనాలను సహిస్తూ, మన రోగాలను భరిస్తూ ఆ స్థితిలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. మనుష్యుల ఆలోచనకి నిజానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దామండి. సత్యం అన్నదానికి, మనుష్యులు అనుకునేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని పూర్తి చేసి, మనల్ని సత్యమందు ప్రతిష్ఠ చేసి, మనల్ని సర్వసత్యములోనికి నడిపించి, మనల్ని సత్యమందు నిలబెట్టగలిగేది యేసయ్య మాట మాత్రమే. హల్లెలూయా. ఇందాక దైవజనుల చేత మనకి ఆయన వాక్యం ప్రకటించబడింది కదా. మనందరము కూడా సిలువ చెంతకు వచ్చిన వాళ్ళమే, మన పాపాలు క్షమించమని అడిగిన వాళ్ళమే, మన పాపముల విషయమై పశ్చాత్తాపపడిన వాళ్ళమే, మారు మనస్సు అనుభవం కలిగి బాప్తిసం పొందిన వాళ్ళమే. కానీ మరలా ఈ లోకంలో కలిసిపోతూ, మరలా ఆయనను బాహాటంగా సిలువకు అప్పగిస్తూ ఉన్న ఆ వ్యక్తుల, ఆ పరిస్థితులు, ఆ స్వభావాలు మనలో ఉన్నట్లయితే మనం మళ్ళా ఆయన్ను సిలువకు అప్పగించే వాళ్ళమే. ఆ ప్రకటించబడిన వాక్యము, సత్యము అనేది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన ఆలోచనలకి దేవుని దృష్టికి మధ్య వ్యత్యాసాన్ని మనకు తెలియజేసి, దేవుని దృష్టిలో మనం సరి అయిన వారిగా ఉండేటట్లు నడిపించగలిగేదే ఆయన సత్యవాక్యము, ఆ వాక్య సారాంశమేనండి. హల్లెలూయా. కాబట్టి కానీ సత్యం బహులోతుగా ఉంటుంది, కష్టంగా కూడా ఉంటుంది. దానిని గ్రహించడము, దాని కొరకు నిలబడము, దానికి తనను తాను తగ్గించుకునేది ఉండాలి, ధైర్యం ఉండాలి. హల్లెలూయా కదండి. అబద్ధం చాలా సులువు. ఇప్పుడు ఒక చెడ్డ పని చేశారనుకోండి, హే నేను చేయలేదు అసలు అని అనడం చాలా సులువు. కానీ అవును నేను చేశాను, నా తప్పేను, నా బుద్ధిహీనతతో చేశాను
అని చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి కదండి. ఏది సులువు? అబద్ధం చెప్పడం, బుకాయించడం, కావాలంటే దబాయించడం, 4 మాటలు చకచక మాట్లాడేయడం సులువు. కానీ సత్యం కొరకు నిలబడాలంటే ధైర్యం ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందామండి. 10-11 చదువుదాం. యెషయా 53, 10-11. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చాలండి. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభువుని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఒక అన్యాయము చేయని వానిని, నోటను ఏ కపటము లేని వానిని. నాకైతే ఇది చాలా సవాలుతో కూడిన విషయంగా అనిపిస్తుంది. మనం ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, కానీ నోటను కపటము లేనివాడు అనంటే జీవితంలో నోట్లో నుంచి ఏనాడు ఒక కపటం కానీ, ఒక అబద్ధం కానీ, ఒక అటు ఇటు మాట కానీ రాకుండా ఉండడం అనేది సాధ్యమయ్యే సంగతి అండి కదా. ఎందుకు అనంటే నాలుక అనేదంట మనిషి ఈ యొక్క దేహంలో ఉన్న అవయవాలలో చిన్నది, కానీ ప్రపంచం అంతటికి కూడా చిచ్చు పెట్టగలిగే అంత ఉందంట నాలుకకి కదా. ఒకడు నాలుకను స్వాధీనపరుచుకుంటే తన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనపరుచుకుంటాడట. అంటే ఒకడు తన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా బ్రతకడం చేతనైతే వాడికి సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోవడం వచ్చేస్తుందంట. అంటే అన్నిటికంటే భూమి మీద ఎలాంటి, చివరికి మొసల్ని అనకొండాలను కూడా మనుషులు సాధులు చేస్తున్నారు. క్రూరమైన సింహాలని, చిరుతల్ని కూడాను సాధు చేసి ట్రైనింగ్ ఇచ్చి సర్కస్ చేపిస్తున్నారు. కానీ మనిషి ఎప్పటికీ ఎన్నటికీ సాధువు చేయజాలనిది ఏదన్నా ఉందంటే అది నాలుకయే. అది నిరర్గళమైన దుష్టత్వమే, అగ్నే అని చెప్పి యాకోబు చెప్పడం మనం చూస్తాం. అలాంటిది యేసయ్య గురించి అని అంటాడు, ఆయన నోటను కపటము లేదు. ఆ 10 పైననే 9లో ఉంటుంది కదా. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అంటే ఆయన ఒక మాట మాట్లాడితే తూచినట్టుగా కరెక్ట్గా ఉంటుందంట. అసలు ఈ ఒక్కటి గనక అట్లీస్ట్ డెత్ బెడ్ వరకైనా సరే దీన్ని సాధించగలిగితే జీవితంలో అన్నీ సాధించినట్లేమని అనిపిస్తుంది నాకు. అంటే ఆయన మాట్లాడితే అంత నిక్కచ్చిగా ఉంటుంది. దానికి మనమేమి కలపను లేము, దానికి ఏమి చెరపను లేము. నోటను కపటము లేని ఆయననంట మన కొరకు నలగగొట్టడం తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారండి మనం చెయ్యని, అసలు మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, దానికి ఎవడన్నా మనల్ని ఏమన్నా అంటేనే మనకి చెప్పలేనంత కోపం వస్తుంది కదా. అహం దెబ్బతింటుంది. ఎట్లాగన్నా వాడిని ఇంకొక 4 మాటలని చూద్దామని చూస్తారు. ఎట్లా ఉంటుందంటే, సరే నేను ఈ విషయంలో తప్పు చేశాను, నువ్వు ఆ విషయంలో తప్పు చేయలేదా, నువ్వు ఈ విషయంలో కరెక్ట్ ఉన్నావా అని చెప్పి ఎట్టగన్నా 4 మాటలు వాడిని అనేయాలనే చూస్తాం కదా మనం. అంటే మనలో ఏదన్నా పొరపాటు ఉంటేనే ఒకడు మనల్ని అంటే అస్సలు ఓర్చుకోం కదా. అట్లాంటిది మనం అసలు ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఏ అన్యాయము చెయ్యకుండానే నిందలు, అవమానాలు, మన మీద దోషాలు, రాళ్ళు పడుతున్నాయి అనుకోండి, అసలు ఓర్చుకుంటామా? కానీ
ఇక్కడ యేసయ్య గురించి ఏమనుందంటే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఒకడు తనకు కలిగిన ధన సమృద్ధి చేత తృప్తి పొందడం ఉంటుంది, ఒకని కోరిక సిద్ధించుట చేత తృప్తి పొందడం ఉంటుంది. కానీ ఒకడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందడం అనంటే, ఇప్పుడన్నా ఆలోచన చేశారా అండి? మనకి అనుకున్నన్ని డబ్బులు వస్తే సంతోషం అనిపిస్తుంది, మనల్ని నలుగురు పొగిడితే సంతోషం అనిపిస్తుంది, మనం ఏదైనా ఒక కోరిక కోరితే ఆ కోరిక తీరితే తృప్తి కలుగుతుంది, సంతోషం అనిపిస్తుంది. కానీ యేసయ్య తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పడ్డాడట. హల్లెలూయా. అంటే తన ప్రాణాత్మ దేహములలో ఆయన నలుగగొట్టబడడం, ఆయన వేదన చెందడాన్ని చూసి ఆయన తృప్తి పడ్డాడట. ఏంటి అనంటే, నేను పొందిన ఈ వేదన నా శరీరంలో కానీ, నా ప్రాణంలో కానీ, నా దేహంలో కానీ నేను పొందిన ఈ వేదన జనుల రక్షణ కొరకు సరిపోతుంది కదా అన్న తృప్తి కలిగిందట ఆయనకు. హల్లెలూయా. నాకు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదగాలి అని ఆశపడతా మనం ఎక్కలేని ఆ ఎత్తైన కొండను ముందు పెట్టుకొని నడిచేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటివి ఆలోచన చేయడం అనంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మనకేదన్నా బలహీనత కలిగిందనుకోండి, మనకేదన్నా చేతగాటలు లేదు, ఏదన్నా జబ్బు చేసింది, ఏదన్నా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, ఎదుటివాడు దాన్ని అర్థం చేసుకొని మసలుకోవాలనుకుంటాం. కానీ అలాంటి సమయంలో కూడా ఎదుటివాడి గురించి ఆలోచన చేస్తూ మన బాధని, మన కష్టాన్ని, మన శరీరంలో ఉన్న శ్రమను పక్కకు పెట్టి వాడి గురించి ఆలోచన చేయడం ఎలా సాధ్యమవుతుంది? అది ప్రసవించే తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది కదా. అంటే ఇప్పుడు సిజేరియన్కి వెళ్ళిపోతున్నారు అందరూ, ఆపరేషన్లు చేయించేసుకొని తీస్తున్నారు. కానీ ప్రసవ వేదన పడతా తన శరీరంలో అత్యంత బాధ కలుగుతూ ఉన్నా సరే, ఆ సమయంలో కూడా తన బాధను పక్కకు పెట్టి, ఆ బాధ కంటే కూడాను తాను జన్మనివ్వబోయే ఒక శిశువు గురించి సంతోషంగా కలలు కంటూ ఎదురు చూడడం అనేది ఒక తల్లికి సాధ్యం. అలాగా యేసయ్య శిలువలో ఆయన వేదన, ఆయన శ్రమ, ఆయన బాధను చూసి ఆయన తృప్తి పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అంటే ఆయన చేసిన ఆ యొక్క మరణము ద్వారా, ఆయన పొందిన ఆ వేదన ద్వారా దేవునితో సమాధానపడి దేవునికి ఒక రాజ్యాన్ని తాను కట్టగలిగేందుకు ఒక ద్వారం ఏర్పడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ చేదు చిరకను పుచ్చుకొనకుండా ఆ బాధ అనుభవించడానికి కూడా కారణం ఏంటి అనంటే, తన దేహంలో కూడాను ఆయన ఆ శ్రమని సెన్స్ చేయాలి అనే ఇష్టపడ్డాడు. తనకు కలిగిన వేదనను చూసి ఆయన సంతృప్తి చెందాడు. హల్లెలూయా. ఒక మనిషికి దేహంలో సమస్య, మనస్సులో సమస్య, ఆత్మలో సమస్య ఒకసారి మనం చెప్పుకున్నాం కదండి. ప్రాణాత్మ దేహాలు అనేవి 3 ఉంటాయి మనుషులకి. ఆత్మలో ఆయన బాధపడ్డాడు. ఆత్మలో అండి మనస్సాక్షి ఉంటుంది, అంతర్జ్ఞానం ఉంటుంది ఒక మనిషికి. అలాగుననే సహవాసం అనేది ఉంటుంది ఒక మనిషికి ఆత్మలో. ఆయన సిలువలో మనం ధ్యానించబోతాం కదా, నా తండ్రి నా తండ్రి నన్నేల నీవు చేయి విడిచితివి అన్నాడు. అంటే ఆయన ఆత్మలో కూడా బాధను అనుభవించాడు. తన తండ్రితో సహవాసాన్ని కోల్పోయిన ఆ బాధని ఆయన ఆత్మలో అనుభవించాడు. అలాగుననే మనస్సు, ప్రాణం ఉంటుంది కదండి, ప్రాణంలో ఒక మనస్సు ఉంటుంది, చిత్తం ఉంటుంది. అలాగుననే మనిషి తెలివితేటలు, ఆలోచనలు ఉంటాయి. ఆయన భావోద్రేకాలలో బాధపడ్డాడు కదా. తనని అవమానపరిచారు, తనను దూషించారు,
అవమానం కదండి. సైనికులు అవమానపరిచారు. ఆ దారి వెంటబోతూ ఆయన ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా తలలూచుచు ఏమన్నారు, నువ్వు దిగిరా అని అన్నాడు. ఆయన్ని దూషించారు, ఆయన్ని అవమానపరిచారు. ఆయన మనస్సులో ప్రాణంలో కూడా బాధను ఆయన అనుభవించాడు. అలాగుననే ఆయన గెత్సెమనే తోటలో నుండే ఆ వేదన ఆయనకు ప్రారంభం అవుతూనే ఉంది కదా. తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ఆయన ఇష్టం కూడా నలగొట్టబడింది, అది కూడాను దూరపరచబడింది. అలాగుననే ఏ వ్యక్తి అయినా అరే నేను చేసిన దానికి నాకు ఇది సరిపోతుంది అన్న ఫీలింగ్ వస్తే కొంతవరకు ఒక మాట పడతాడు, ఒక దెబ్బ తింటాడు, ఒక దాన్ని ఓర్చుకుంటాడు కదా. ఆ శిలువ మీద రెండో దొంగ ఏమన్నాడు, అరే మనం చేసిన దానికి మనం అనుభవించేదానికి బరాబర్ సరిపోయింది, కానీ ఆయనైతే ఏమీ చెయ్యలేదు అని అన్నాడు. అంటే అన్యాయపు తీర్పు నొందడం, అన్యాయపు మాటలు పడడం, ఇది నిజంగా చాలా కష్టమండి. ఎంత కష్టమంటే సామెతల్లో ఒక మాట అంటది, ఒకని వలన అన్యాయము నొందిన సహోదరుని లోబర్చుకోవడం కంటే కూడా ఒక పట్టణం మొత్తాన్ని లోబర్చుకోవడం సులువంట. అంటే ఒకని వలన అన్యాయం పొందిన వాని హృదయం అనేది అంతగా ఛేదించబడి ఉంటుంది. అలాంటి వానిని లోబర్చుకొని మరలా సమాధానంలోనికి, సఖ్యతలోనికి, తిరిగి మామూలు స్థితిలోనికి, మామూలు జీవన విధానంలోనికి తీసుకురావడం అనేది అంత కష్టంగా ఉంటుందంట. అంటే ఆ పట్టణం మొత్తాన్ని కూడా స్వాధీనపరచుకోవడమే సులువు అనమాట. ఒకని వలన అన్యాయం నొందిన వాడిని స్వాధీనపరచుకోవడం కంటే కూడాను కదా. అలాంటిది అన్యాయపు తీర్పులో నిలబడినప్పుడు ఆయన ప్రాణంలో ఆయన చాలా వేదనను అనుభవించాడు. తండ్రి చేత చేయి విడువబడిన వాడే ఆత్మలో వేదనను అనుభవించాడు. తన స్వచిత్తం చచ్చిపోయింది, భావోద్రేకాలలో ఆయన బాధపరచబడ్డాడు. అలాగుననే ఆయన అన్యాయపు తీర్పు నొంది ఆయన మనస్సు నలిగిపోయింది. అలాగే దేహంలో కూడా నిలువెల్లా ఆయనకు గాయాలు. ఆయన వీపి చాళ్ళవలే దున్నబడింది, ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి, తలలో ముండ్ల కిరీటం. ఆ ముండ్లు కూడా ఏంటి, ఎండ వేడి పెరుగుతూ ఉంటే ఆ ముళ్ళన్నీ ఇలా దగ్గరకు వచ్చేస్తాయి అంట. అంటే ఇక్కడ గుచ్చితే అది చీరుకొని దగ్గరికి ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా. అంటే అంత బాధ ఆయన దేహంలో అనుభవించాడు, ప్రాణంలో అనుభవించాడు, ఆత్మలో కూడా అనుభవించాడు. అందుకనే ఆయన ప్రాణ, ఆత్మ, దేహాల్లో కూడా మనల్ని స్వస్థపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేహంలోనే బాధను అనుభవించలేదండి, ఆయన మనస్సులో, ప్రాణంలోనే బాధను అనుభవించలేదు, ఆయన ఆత్మలో కూడా బాధను అనుభవించాడు. కనుకనే ఆయనంట తనకు కలిగిన వేదనను చూసి ఆయన తృప్తి పడ్డాడట. ఈ వేదన సరిపోతుంది ప్రజల యొక్క విమోచన కొరకు, రక్షణ కొరకు అని చెప్పి. అలాగుననే 11లో అంటాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత. కానీ కింద ఫుట్నోట్ 1లో ఏమనుందండి, తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఇది వాస్తవం అండి. మనం నిర్దోషులుగా చేయబడాలి అనంటే యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానము చేతనే మనం నిర్దోషులుగా చేయబడతాం. అది వాస్తవం. ఎలాగూ అనంటే కొలస్సీ 2 ఒకసారి చదవండి. 2 క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము చేత ఇహలోక మాలిన్యములను కాదు 2 పేతురు 2:20 చూడండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. చాలండి, ఇక్కడ ఏమని ఉందండి, అనుభవ జ్ఞానం
ఒకసారి మరలా చదవండి. వారు ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇక్కడ ఏమనుందండి? యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, అంటే ఒక వ్యక్తి క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము వలననే ఈ లోక మాలిన్యములలో నుండి తప్పించుకొనగలుగుతాడు. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో కూడా చూశారు కదా, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానమే నిర్దోషులునుగా మనలను మలస్తుంది, చేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. రక్షణ గురించి చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, తిమోతికి రాసిన పత్రికలో ఈ రెండు విషయాలు కూడాను ప్రార్థించమని చెప్పి కోరడాన్ని మనము చూస్తాము. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు. చాలండి. ఇక్కడ మనుష్యులందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు. నేటి క్రైస్తవ లోకంలో రక్షణ అనేది కొంతవరకు మనుష్యులకి అర్థమవుతుంది, కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేది లోపిస్తూ ఉంది. సత్యమును గూర్చిన, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మాత్రమే ఇహలోక మాలిన్యముల నుండి మనలను శుద్ధి చేస్తుంది. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మాత్రమే మనకు జయ జీవితాన్ని దయచేస్తుంది. మనలను నిజంగా నిర్దోషులుగా తీర్చేది ఏంటంటే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మాత్రమే. అందుకనే యోహాను కూడాను తన మొదటి పత్రికలో అంటాడు, మీరు అన్యోన్య సహవాసం కలిగి, అక్కడ ఒకసారి అది చదవండి. 1:7 ఉంటుంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. అన్యోన్య సహవాసం మాత్రమే అనుభవ జ్ఞానాన్ని కలగజేస్తుంది. అన్యోన్య సహవాసం మాత్రమే నిజముగా మనలను ప్రతి పాపము నుండి కూడా మనలను పవిత్రులనిగా చేస్తుంది, నిర్దోషులనుగా చేస్తుంది. చాలామంది పాప క్షమాపణ, ఆ బాప్తిస్మం, రక్షణ అనుభవంతో ఆగిపోతున్నారు, కానీ అన్యోన్య సహవాసంలోనికి రావడం లేదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావడం లేదు. ఆయనను గూర్చిన జ్ఞానం మాత్రమే మనల్ని నిర్దోషులనుగాను జయ జీవితం కలిగిన వారుగాను మలస్తుందండి. దేవుడి ఇది నాన్న సిలువలో ఆది కోడాను కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన తృణీకరించబడింది మనం అంగీకరించబడుటకే. ఆయన దెబ్బలు తిన్నది మన స్వస్థత కొరకే. ఆయన ప్రాణాత్మ దేహాలలో వేదనను అనుభవించింది మనం ప్రాణాత్మ దేహాలలో స్వస్థులమై సంతోషంగా ఉండడం కొరకే. అలాగుననే ఆయన తనను గూర్చిన అనుభవ జ్ఞానం చేత మనలను నిర్దోషులుగా చేయాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నాడండి. అలాగుననే ఇంకా ఆయన సిలువను తీసుకొని వెళ్ళేటప్పుడు 2 గుంపుల్ని మనం చూస్తాం. ఒక గుంపు ప్రధాన యాజకుల చేత ప్రేరేపించబడిన వాళ్ళై ఆయన్ను సిలువకు అప్పగించండి అని కేకలు వేసిన వాళ్ళైతే, ఇంకొక గుంపు ఉన్నారండి. ఒక గొప్ప జన సమూహం ఉంది ఆయన్ను అనుసరించిన వాళ్ళు. లూకా 23:27 మనకు కనపడతారు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి.
యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తన్యములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. యేసయ్య సిలువ మోస్తూ పలికిన మాటలు ఇక్కడ ఉన్నాయండి. ఆయన గొప్ప జన సమూహం ఉంది, అలాగే రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఆయనను అనుసరిస్తున్న చాలామంది స్త్రీలు కూడా ఉన్నారండి. ఒక సమూహమేమో ప్రధాన యాజకుల చేత మత పెద్దల చేత ప్రేరేపించబడిన వాళ్ళై ఆయనను సిలువ వేయండి అంటూ సిలువకు అప్పగించినట్లయితే, ఇంకొక సమూహమేమో దుఃఖాక్రాంతులయ్యి ఆయన వెనుక వెళుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే అలాగున దుఃఖాక్రాంతులై ఆయన సిలువ చెంత నిలబడిన వాళ్ళకి ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్తూ ఉన్నాడండి. ఇది మనం ఈ దినాన నేర్చుకోవాలి. ఆయన సిలువ దగ్గర నిలబడి ఆయన పొందిన శ్రమలన్నిటినీ బట్టి ఏడవడం కాదు. అయ్యో చూసావా, నీ కాళ్ళకి ఎన్ని దెబ్బలు, నీ చేతులకి ఎన్ని దెబ్బలు, నీ దేహానికి ఎన్ని దెబ్బలు, నీకు ముళ్ళ కిరీటం అని చెప్పి ఏడవడం కాదు. ఆయన నిమిత్తం ఏడవవద్దు అని చెప్తున్నాడు. ఆయన తాను పొందిన వేదనను బట్టి తృప్తి పడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేసిందంతా మన కోసమే చేశాడు. అయితే ఈ దినాన మనల్ని ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇది మనకు రావాలండి. మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం మనం దుఃఖపడి ప్రార్థన చేయాలి. ఇందాక దైవజనులు కోట్ చేశారు కదా, శరీర సంబంధమైన దుఃఖం మరణాన్ని కలగజేస్తుంది, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును మనలో కలగజేస్తుంది. కాబట్టి ఈ దినాన దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం పొందుకుందామండి. ఏ విషయాల్లో ఆయన దగ్గర నుంచి మనం తప్పిపోతూ ఉన్నామో, మన పిల్లలను ఏ విషయాలలో మనం సరిగా పెంచలేదో, సరిగా దండించలేదో, సరిగా వాళ్ళ గైడెన్స్ ఇవ్వలేదో, ఆ విషయాల గురించి చింతపడదాం, దుఃఖపడదాం. మన పిల్లల నిమిత్తం, మన నిమిత్తం మనము ఏడవవలసిన వారుగా ఉంటూ ఉన్నామండి. అలాగుననే ఇక్కడ గొడ్రాండ్రు కనని గర్భాలు పాలియని స్తన్యములు ధన్యములై ఉన్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. నాకైతే ఈ రోజులు వచ్చేసేసాయని అనిపిస్తుంది. ఎందుకంటే మేము సింగపూర్ వెళ్తే మా ఫ్రెండ్ జాయ్ ఉంటుంది అక్కడ, తను చెప్పిందనమాట, ఇక్కడ ఫిలిప్పైన్స్ రకరకాల మిక్స్డ్ జనాంగం ఉంటారు. వీళ్ళెవ్వరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ పిల్లల్ని కంటానికి కానీ అస్సలు ఇష్టం ఉండదు. చాలా దారుణంగా ర్యాపిడ్గా ఏమంటారు, పాపులేషన్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఎందుకు అనంటే కనని గర్భం ధన్యం అనుకుంటున్నారు. పిల్లలకు పాలు ఇవ్వకపోవడం ధన్యం అనుకునే రోజుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా అండి ఇతర దేశాల్లోకి వస్తాయి, తర్వాత మన దేశంలోకి కూడా వస్తాయి. వాళ్ళకు వచ్చిన 10 సంవత్సరాలకి మనకు కూడా వస్తున్నాయి. అన్ని దరిద్రాలు కూడాను అక్కడ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ దాకా వస్తున్నాయి. కాబట్టి ఈ దినాలు వస్తాయి. కానీ 50 సంవత్సరాల క్రితం అసలు ఇది ఊహలో కూడా లేని మాట కదా. కనని గర్భం పాలివ్వని స్తన్యం ధన్యం అని ఎవరంటారు, అనుకోరు. కానీ నేటి దినాల వరల్డ్ వైడ్గా జనాలను చూస్తూ ఉంటే ఆ రోజులు వచ్చాయనిపిస్తుంది. మన దగ్గరకు కూడా త్వరగా రాబోతున్నాయి. అంటే రాకడ దినాలకు అతి సమీపంలోనే మనము ఉంటూ ఉన్నామండి. హల్లెలూయా. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అంట. నిజంగా అండి ఈ విషయాలైతే రాకడలో జరుగుతాయి. ఒకసారి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఒక మాట ఉంటుంది. ప్రకటన 6, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండసందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొల్లెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని
గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అంటే రెండవ రాకడ గురించి యేసయ్య సిలువను మోస్తా చెప్తా ఉన్నాడండి. ఆయన సిలువ శ్రమ అనుభవిస్తూనే తన నిమిత్తం ఏడుస్తున్న వాళ్ళని చూసి, నా దెబ్బలు చూసి, నా గాయాలు చూసి ఏడవద్దమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఇలాంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఎంత భయంకరమైన రోజులంటే అది ఉగ్రత దినము, గొర్రెపిల్ల యొక్క దినము. ఆ దినమున భయంకరంగా పరిస్థితులు ఉంటాయి. ఎలాగూ అనంటే ధనవంతుడు పేదవాడు, స్వతంత్రుడు దాసుడు, వాళ్ళు వీళ్ళు అనే భేదమేమీ లేదు. డబ్బున్నోళ్ళు డబ్బు లేనోళ్ళు, పదవున్నోళ్ళు పదవి లేనోళ్ళు, సామాన్యులు గొప్పోళ్ళు అందరూ కూడాను పారిపోయేట బండలని పర్వతాలని మా మీద పడి ఆ దినాలు వస్తున్నాయి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ దినాన గుడ్ ఫ్రైడే ఆయన శ్రమల గురించి, ఆయన దెబ్బల గురించి కంటే కూడాను అది మన కొరకు అయినయి అన్న విషయం స్పృహలో ఉండాలి. రెండవ రాకడ కొరకు సిద్ధపడడం అనేది చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఆయన ప్రాణాత్మ దేహాలలో నలగగొట్టబడుతూ కూడాను తన కొరకు కన్నీరు విడుస్తున్న వాళ్ళని చూసి ఇచ్చిన సందేశం ఏంటి అంటే, భయంకరమైన రెండవ రాకడ దినాలు, ఉగ్రత దినం రాబోతా ఉంది, దాని కొరకు సిద్ధపడమని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ దినాన ఆ రాకడ దినం కొరకు సిద్ధపడదాం, ఆ విమర్శ దినం కొరకు సిద్ధపడదాం, ఆ తీర్పు దినం కొరకు సిద్ధపడదామండి. మనం చేయాల్సింది ప్రాముఖ్యంగా అది. కాబట్టి మొదటి ఆయన యొక్క సిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాం, మారు మనసు పొందాం, ఆయన రక్షణలోనికి వచ్చాం. కానీ నిజమైన జయ జీవితం ఆయన్ను గూర్చిన అనుభవ జ్ఞానంతోనే, ఆయనతో ఉండే ఒక అన్యోన్య సహవాసంతోనే మనకు దొరుకుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానితో పాటుగా ఆ రాకడ దినం ఎంతో భయంకరంగా ఉంది కాబట్టి దాని నుండి మనం తప్పించబడాలి, మన సంతతి వారు కూడా తప్పించబడాలి. కాబట్టి ఆ రాకడ దినం కొరకు మనం సిద్ధపడదాము. దేవుడు తనను అనుసరిస్తూ దుఃఖపడుతున్న వారికి చెప్తున్న ఈ మెసేజ్ని మనం స్వీకరిద్దాము. దేవుడట్టి కృపతో మనల్ని నింపునుగాక. ఆమేన్.